రేవంత్ రెడ్డి పేరుకు మాత్రమే హామీలు కానీ ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉదయం సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్, గాంధీ చౌక్, లేబర్ అడ్డా ఏరియాల్లో పర్యటించారు. స్థానికులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కేటీఆర్కి తెలిపారు స్థానికులు. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీ మంచి స్పందన వస్తుందని అన్నారు కేటీఆర్. అసలు 5 ఏళ్ళ లెవెల్ తీసినాడు. ఇప్పుడు చెప్పు నాకు సాంచల గురించి అసలు ఏమి ఎంపీ నిధులు కాదు, అసలు సాంచల గురించి మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత చేసింది, మనం గవర్నమెంట్ మరి మోడీ కూడా ఎంతో కొంత చేయాలి కదా. వాళ్ళకి వేరే గుర్తు కొట్టేసినాం, కారు గుర్తుకు వేసినాం, మరి నాకే వేసినాం. ఇప్పుడు మన ఎంపీ గారు కూడా మర్చిపోకుండా ఓటేయు. బాగానే ఉందా ఈడ రైతు బజార్? ఎండ బాగా అవుతుందా? ఎప్పటిదాకా ఉంటావు ఈడ? 10 దాకా. అది వేపిమంటావా? పంది వేపిమంటావా? ఇవాళనే వేపిస్తా, డోంట్ వరీ, ఇవాళనే వేపిస్తా. తప్పకుండా మున్సిపాలిటీకి వేపిస్తా. నాకు ఓటేసులు మర్చిపో. హెల్దీయా? చాలా హెల్దీ. కారం కూడా దయచేసి ఎవరు చెప్పిన రెసిపీ వారిని ఓటు అడిగే నిమిత్తం ఇక్కడికి ప్రచారం కోసం రావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 2-3 చిన్న సమస్యలు ఉన్నాయి. ఏవైతే రైతులు కూర్చొని మరి క్రయ విక్రయాలు చేయడానికి, రైతులు కానీ విక్రయదారులు కానీ చేయడానికి ఏర్పాటు చేసిన సౌలత్ ఉందో దానికి మరింత కొన్ని మెరుగులు దిద్ది కొంత నీడ ఏర్పాటు చేయండి. ఉన్నది సరిపోవడం లేదు, ఉన్నది అనుకూలంగా లేదు, బయట కూర్చోవాల్సి వస్తున్నది. కాబట్టి షెడ్లు ఏర్పాటు చేయండి, దాంతోపాటు మంచినీళ్ళ సౌకర్యం కూడా వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి చెప్పి ఈ రోజు రేపటి లోపల 24 గంటల లోపల మరి వారికి తాత్కాలికమైన మరి ఒక నీడ కోసం ఏర్పాటు, దాంతోపాటు మంచినీళ్ళ సౌలభ్యం కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా మంది మాట్లాడింది ఏమంటే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది, ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత మా వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు 1 నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి. వారిని ఓటు అడిగే నిమిత్తం ఇక్కడికి ప్రచారం కోసం రావడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 2-3 చిన్న సమస్యలు ఉన్నాయి. ఏవైతే రైతులు కూర్చొని మరి క్రయ విక్రయాలు చేయడానికి, రైతులు కానీ విక్రయదారులు కానీ చేయడానికి ఏర్పాటు చేసిన సౌలత్ ఉందో దానికి మరింత కొన్ని మెరుగులు దిద్ది కొంత నీడ ఏర్పాటు చేయండి. ఉన్నది సరిపోవడం లేదు, ఉన్నది అనుకూలంగా లేదు, బయట కూర్చోవాల్సి వస్తున్నది. కాబట్టి షెడ్లు ఏర్పాటు చేయండి, దాంతోపాటు మంచినీళ్ళ సౌకర్యం కూడా వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. మా మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి చెప్పి ఈ రోజు రేపటి లోపల 24 గంటల లోపల మరి వారికి తాత్కాలికమైన మరి ఒక నీడ కోసం ఏర్పాటు, దాంతోపాటు మంచినీళ్ళ సౌలభ్యం కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా మంది మాట్లాడింది ఏమంటే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది, ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత మా వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు 1 నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది